సౌందర్య పువ్వులని తెచ్చిపెట్టిన బతుకమ్మ వేరుతుందా అమ్మా? నేను రాను వదిన, నువ్వే వేర్చుకో. అయ్యో, నేను బతుకమ్మ వేరితే మీ అన్న ఊరుకుంటాడా? మీ అన్న బతికిన రోజులు ఆడబిడ్డలే బతుకమ్మ వేరవాలి, ఆడబిడ్డలే బతుకమ్మ ఎత్తుకపోవాలి. అది మీ అన్న కోరిక, నీకు తెలియదా? నేను రాను వదినే, నువ్వు వేర్చుకుంటా వేర్చుకో, లేకుంటా లేదు. అయ్యో గట్టంటే ఎట్లనావా? ఎప్పుడైనా మీ అక్క వచ్చే బతుకమ్మ వేరుతుండే. ఈసారి వాళ్ళ అత్తమ్మ పానం మంచిగా లేక ఆమె రాలేదు. ఆమె రాకపోతే నువ్వే కదా పేరు చేయడిది. నాకు మా తెలుసు వదినా, అన్నకే నా మీద ప్రేమ తగ్గుతాంది. ఇంకా బతుకమ్మ వేర్చు మొదలు పెట్టలేదేంటి? నువ్వేం కూర్చున్నావు? మా చెల్లెవాడు పడుకున్నది ఏంటే? ఎంత పిలిచినా ఆమె అత్తలేదయ్యా. నేనేం చేయాలి? ఆమె అలిగినట్టుంది. నువ్వు అన్నావా మరి? నువ్వేమన్నా? నేనేమనలే. చెల్లె ఏమని చెల్లె గిట్లా పడుకున్నావు? ఇక్కడ బతుకమ్మ వేరు వద్దా? నా బుద్ధిరిన కాడికి ఎప్పుడైనా మన ఇంట్లో ఆడిబిడ్డలనే బతుకమ్మ వేసేది. ఎత్తుకపోయేది కూడా ఆడిబిడ్డలేనే. ఈసారి మీ అక్కకు వీలు పడక రాలేదు. అది రాకపోతే నువ్వే కదా పేరు వాల్సింది. ఏమైంది? ఏమైంది చెల్లె చప్పుడు ఎత్తలు? పనగిట్ల మంచి లేదా? నాకేమైంది? మంచిగానే ఉన్నా. ఆ పేరు తుప్ప ఏంది చెల్లె? నువ్వు మూగేసి మంచికి ఇట్లా వండుకుంటే ఆ బతుకమ్మలు ఎవరు వేరవాలే? ఎవరు వేరొక నువ్వు బతుకమ్మలు ఎత్తుకుని పోకపోతే వాడకట్ల నాకు ఎంత చిన్నతనం అయితే చెప్పు. ఎత్తుకొని పోతే నీకంటే ఎక్కువ చిన్నతనం నాకు. ఏమైంది చెల్లె? ఏమైంది గట్లా అంటున్నావు? నువ్వు తెచ్చిన చీర నాకు నచ్చలేదు. ఏం చెల్లె గట్లా అంటావు? 2 చీరలు తెస్తే నీకు నచ్చింది నీకు ఉంచుకున్నాకనే కదా మిగతా అక్కకు పంపించింది. మళ్ళీ ఇప్పుడు గట్లా అంటున్నావు ఏంది? ఏమైంది అసలు? ఎందుకు నచ్చలేదు? మన పెద్దనాన్న బిడ్డకు వాళ్ళ అన్న 3000 చీర కొన్నాడట, నువ్వు 2000 చీర కొన్నావు. నీకెట్లా తెలిసింది? అది పొద్దున మన ఇంటికి వచ్చిపోయింది. అగో చెల్లే, ఎప్పుడు వచ్చినవే అక్క? నేను వచ్చి 3 రోజులు అవుతుంది. నువ్వెప్పుడు వచ్చినావు? నేను నిన్ననే వచ్చిండే. మరి వచ్చిందా? రాలేదే పండుగ కథట. బాగా వచ్చిండా? బావ కూడా పండుగకి వస్తా అన్నాడు. అవు చెల్లె, అన్న పట్టు చీరలు కొన్నాడా అనే పండుగకు? అన్న చీరలు కొన్నాడే, నాకొకటి అక్కొకటి 2000. అయ్యో, 2000 పెట్టి చీర కొనుడేందే? తమ్ముడు నాకు 3000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనిచ్చిండు. బట్టల షాపుకి తీసుకుపోయి అక్క నీకు నచ్చిన చీర కొనుక్కో అన్నాడు. నాకు నచ్చిన చీరనే కొనిచ్చిండు. అయ్యో నేను మర్చిపోయిన చెల్లె, జాకెట్ నిన్ను ఇచ్చొచ్చిన, మరి కుట్టవచ్చు, పోయి తీసుకొచ్చుకుంటా. రేపు పండుగ కదనే, మళ్ళా అంత ఆగమాగం చేస్తుంది. సరేనే, నేను పోయేస్తా. అప్పటికత్తా. అబ్బా, దానికి ఒక్కదానికేమో 3000 చీరనట. మా అన్న నాకు 2000 చీరే కొన్నాడు. అది అక్కడ బతుకమ్మల కాడ 3000 చీర కట్టుకొని నా ముందు స్టైల్ కొడితే నాకు ఎంత తెలుసు అంటూ, అట్లనే నువ్వు 2000 చీర తెచ్చినావు, నీకెంత తెలుసు అంటుంటది. సరే బజార్ పోదాంపా. అవునా అన్న? బజార్ పోదామా? సరే అన్న, పోదాంపా. మా అన్న బంగారం. నాన్న నేను కూడా వస్తా. నువ్వు అది బిడ్డ, నేను వచ్చేవరకు ఆలస్యం అవుతుంది. నువ్వు అమ్మ నువ్వు బతుకమ్మ వేసుకో, సరేనా? నువ్వెందుకే? నేను మంచిగా కొత్త చీర కొనుక్కుంటానా, పోయి మీ అమ్మతో బతుకమ్మ వేసుకోపో. నాన్న నేను వస్తా. ఈ బతుకమ్మ పండుగ అని 6000 అప్పు చేసిండు. నాకు నా పిల్లకు 2000 బట్టలు తెచ్చిండు. ఇద్దరు చెల్లెందుకు 4000 బట్టలు తెచ్చిండు. ఇప్పుడు మళ్ళీ చెల్లె అలిగినందుకు మళ్ళీ బట్టలకు వేయండు. మళ్ళీ ఎన్ని వేలు అప్పు చేస్తాడో ఏమో. మనం వ్యర్థం పట్టే బతుకమ్మ ఇలా చూస్తే కాదు ఇవాళ.
వద్దు సార్. అదేందన్న బండికి ఇక్కడ ఆపి నువ్వు? చెల్లె నేను బస్ స్టాండ్ దించుదాం అనుకున్నా, ఈ పెట్రోల్ అయిపోయింది. బస్ స్టాండ్ గీనే తెలుసు కదా, పో బస్ స్టాండ్ పో. బస్ స్టాండా? ఎందుకు అన్న? బస్ స్టాండ్ పోయి చక్కగా బస్ ఎక్కి మీ అత్తగారింటికో. ఏందన్నా నువ్వు మాట్లాడేది? మా అత్తగారింటికా? ఎందుకు? చెల్లె నువ్వు తక్కువ చీర కట్టుకొని బతుకమ్మ ఆడి బాధపడితే నీ బాధను చూసి నేను భరించలేను. అందుకే నువ్వు బాధపడద్దు, ఆడద్దు, చక్కగా మీ అత్తగారింటికో. అన్న దానికంటే ఎక్కువ రేటు చీర కొను అన్నందుకు నువ్వు గింత కఠినంగా మారుతావు అనుకోలే అన్న. చెల్లె పెదనాన్నకి ఎందరు బిడ్డలు? ఒక్కటి. మీరెందరు చెల్లె? ఇద్దరం. పెదనాన్న బిడ్డకు వాడు 8,000 చీర కొన్నాడు, 3,000. మరి మీకెన్ని వేల చీర కొన్నా నేను? అక్కకు 2,000, నాకు 2,000, 4,000. ఎవరికి ఎక్కువ కాస్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ? నీకే అన్న. అన్న నేను అంతా ఆలోచించలేదే, సారీ. పావే ఇంటికి పోయాను. వద్దు చెల్లె, ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చి కాంప్రమైజ్ అయ్యి మళ్ళా చీర కట్టుకుంటే నిన్ను బాగా బుదరకించి పట్టుకొచ్చి అనుకుని మీ వాళ్ళు అనుకుంటుంది. అది మీ ఇంటికి కూడా కరెక్ట్ చెల్లె. అది నాకు నేను సారీ చెప్తానే. వద్దమ్మా, నువ్వు ఓడమే కరెక్ట్. ఏందే అన్న గట్లా మాట్లాడతాను? నీ అంత పెద్ద తప్పు చేసిందానే? అన్న మీద గాయంతాలుగా రానే. నువ్వు అలగలేదమ్మా, నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేదు. అంటే చూడమ్మా, నీ పండుగ ఒక చీర పెట్టిన, ఆ చీర నేను కానుకగా ఇస్తే నువ్వు దాన్ని కేవలం వస్తువుగా మాత్రమే స్వీకరించను. ఎవరైతే గిఫ్ట్ను వస్తువుగా స్వీకరిస్తారో ఆ వస్తువు యొక్క ధరను చూపుతారు. ఇంకా కొందరైతే దానికి రంగు బాగలేదనో, అంచు బాగలేదనో, అది బాగలేదని చెప్పి అలుగుతారు. నువ్వు చేసింది అదే ఇప్పుడు. కానీ ఎవరైతే దాని కానుకలు స్వీకరిస్తారో అది 10 రూపాయల వస్తువు అయినా కానీ ఆ వస్తువుని ఇచ్చే వాళ్ళ యొక్క ప్రేమను గుర్తిస్తారు. కానుకగా స్వీకరించే వాళ్ళు దాన్ని అనుకున్న ప్రేమను గుర్తిస్తారు. వస్తువుగా స్వీకరించే వాళ్ళు కేవలం ధరను చూస్తారు. నువ్వు ధరను మాత్రం చూసినావు కాబట్టి నా ప్రేమను అర్థం చేసుకోలేదు. కేవలం దాని వస్తువుగా చూసి దాని ధరను మాత్రం చూసినావు కాబట్టి చెల్లె నేను అర్థాన్ని కూడా ఓ చెల్లె వస్తే పో మీటికో. చెల్లె తొందరగా పో. కనీసం మీ అత్తగారికి నువ్వు బతుకమ్మ ఆడుకోవచ్చు. మీ అత్తగారు ఎందుకు వచ్చినావంటే మా అన్నను మస్తు తిట్టొచ్చిన జీవితంలో నీ ఇంటికి రానని చెప్పొచ్చినంటే వాళ్ళు సంబరపడతారు. సరేనా? అన్నా నువ్వు ఇంత మంచిగా చెప్పిన తర్వాత, నీలో ఉన్న ప్రేమ అర్థమైన తర్వాత మళ్ళీ నీ అత్తగారింటికి పోతే ఏం అర్థం ఉన్నదే? నేను ఇక్కడనే ఉండి బతుకమ్మ ఆడుకుంటా, నీకంటే ముందే ఇంటికి పోతా.
చూసినావా అమ్మ మీ అన్న ముఖం ఎంత సంతోషం ఉందో. మీరు సంతోషంగా ఉంటే మీ అన్న సంతోషంగా ఉన్నట్టే. ఆయన కావాల్సిందే గిది. సరే మరి అందరు ఆడుకుంటారు. అందరు ఆడుకుంటా లేట్ అయింది బతుకమ్మ ఆడుతురు పని సంతోషంగా ఆడుకుంటా. మీకిచ్చిన కానుక వెనుక ఉన్న ప్రేమను గుర్తించండి, కానీ ధరను మాత్రం చూడకండి. ఎవరైతే కానుక వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో ఆ బంధాలు బతికినన్ని రోజులు ఉంటాయి.